ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో ఏర్పడినటువంటి కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి 2 సంవత్సరాలు అయిన సందర్భంగా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి సాధ్యం కానీ అమలు చేయలేనటువంటి ఎన్నో మాటలు చెప్పి మభ్యపెట్టి ప్రజలకు వెన్నుపోటు పడితే అధికారానికి వచ్చినటువంటి చంద్రబాబు ఎన్నికల అనంతరం ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చినట్టు నుంచి కూడా ప్రజలకు వెన్నుపోటు పొడుస్తూ వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అన్ని రకాలైనటువంటి నాయకత్వం అనేక రకాలైన ఇబ్బందులు పెడుతూ జైల్లో పెడుతూ కేసులు పెడుతూ రాష్ట్రీయమైనటువంటి పాలన ఈవేళ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి వైనానికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వం అధికారంకి వచ్చి 2 ఏళ్ళు అయిన తర్వాత ప్రజలకు వంచిన చంద్రబాబు ప్రజలందరికీ వెన్నుపోటు పడతారని చెప్పి మన ప్రీతమ నాయకులు ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు గౌరవ ప్రీతమ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా బ్రహ్మాండంగా నిరసన ర్యాలీలు జరిగాయి. ఉవ్వెత్తున యువత, విద్యార్థులు, మహిళలు, రైతులు, కార్మికులు, కర్షకులు అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ ర్యాలీలో స్వచ్ఛందంగా పాల్గొని అశేషమైనటువంటి ప్రజానీకంతో నిరసన జ్వాలలు తెలియపరిచిన వైనం వేల రాష్ట్రంలో చూస్తున్నాం. పెద్ద ఎత్తున కార్యక్రమాలు అన్ని ప్రాంతాల్లో జరిగాయి. ఎండలు ఎంత తీరుతున్నా, రైతులకు ఎన్ని ఇబ్బందులున్నా ప్రతి ఒక్కరు కూడా ఈ నిరసన జ్వాలల్లో మరి వారు కూడా భాగస్వాములు అవ్వాలి, ప్రభుత్వం పట్ల వ్యతిరేకత తెలియజేయాలి. మరి ఏనాడు మరలా ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది, మళ్ళీ మనం అన్ని రకాలుగా మనకు ఆదుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన నాయకత్వంలో వైద్యం, విద్య, వ్యవసాయం, ఇతర సంక్షేమ రంగాలన్నీ కూడా పరుగున పెట్టేటువంటి వైనం, పేదవాడికి అన్నింట ఉపయోగపడేటటువంటి ఆనాటి పాలన మళ్ళీ ఎప్పుడు చూస్తామని ఎదురు చూస్తున్నటువంటి వైనాన్ని ఇవాళ ప్రజలందరూ ఆహ్వానిస్తున్నారు. ఈ 2 ఏళ్ల పాలన ఎప్పటికీ పూర్తవుతుంది? 5 సంవత్సరాలు, రాబోయే 3 సంవత్సరాలు కూడా ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాలో. ఇప్పటికే మరి లక్షలాది కోట్ల రూపాయలు తెచ్చి మరి ప్రభుత్వం అనేక సంఘ వ్యతిరేక చర్యలు, ప్రజా వ్యతిరేక చర్యలు చేస్తున్నారు. ఒక ప్రాంతానికి కోట్లాది రూపాయలు రాజధాని పేరు పెట్టి అన్యాయంగా తన మనుషులకి కట్టబెట్టేట్టు వైనం కూడా చూస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని అవసరమే, కానీ ప్రపంచంలో కల్లా ఉన్న రాజధానిలో ఒకటిగా అమరావతి నిర్మిస్తానన్న మాటే చాలా విడ్డూరం. ఆంధ్రప్రదేశ్ లాంటి వ్యవసాయక రాష్ట్రాన్ని 62%, 63% రైతు కూలి, రైతు ఆధారిత పరిశ్రమతో ఉన్నటువంటి జనాభాకి ఏ రంగానికి ప్రాధాన్యత ఇచ్చినా ఇంత పెద్ద జనాభాకి సరైనటువంటి అకామిడేషన్ చేయలేం. కనుక అన్నింటా రైతుకి అండగా ఉండాలని చెప్పి ఆనాటి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నుంచి ఈనాటి జగన్మోహన్ రెడ్డి గారి వరకు రైతుకి అన్నింటా అండగా ఉండాలి, రైతుకి ఎంత చేసినా తక్కువే, రైతు ఇంకా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఉచిత విద్యుత్ నుంచి మరి రైతుకి అన్నింటి కూడా అండగా ఉన్నటువంటి ప్రభుత్వాలు అవి. దానికి భిన్నంగా ఈవేళ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఇప్పుడు ఇంకా ఏముంది, అంతా అయిపోయింది అంటాడు చంద్రబాబు. నువ్వు ఎన్నికల ముందు ఏం చెప్పావు, ఈవేళ ఏం ఆచరిస్తున్నావు? చెప్పిన మాట మీద కొంతైనా నాయకత్వం ఉన్నటువంటి నాయకుడు నువ్వుడు సీఎంగా మాట్లాడిన మాటకి విలువ లేదా అని అడుగుతున్నావు. వైద్య రంగాన్ని భ్రష్టు పట్టించావు, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించావు, వ్యవసాయ రంగాన్ని భ్రష్టు పట్టించావు. ఎవ్వరు ఏ వ్యవస్థ కూడా సక్రమంగా రాష్ట్రంలో నడవడం లేదు. నిన్న లేదు మొన్న మొక్కజొన్న తీసుకుంటే నువ్వు 2,400 రూపాయలు కింటా అని చెప్పి 1,700కి 1,600కి దళాలు కమ్ముకునే పరిస్థితి. వ్యవసాయ మంత్రి అంటాడు ఒక్క గింజ కూడా కొనమని చెప్తాడు. కనీసం మాట్లాడడానికి కనీసమైన ఆలోచన ఉండాలి. నువ్వు రైతు కుటుంబంలో పుట్టావు, ఏంటి ఆలోచిస్తున్నావు? ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యవసాయ కుటుంబంలో పుట్టిన అచ్చెన్నాయుడు గారు వాడిన మాట వ్యవసాయ మంత్రిగా రైతులందరికీ అబ్బురుపరిచింది. 1700కి 1800కి అమ్ముకోవాల్సిన దయనీయమైన పరిస్థితి. దానికి భిన్నంగా ఈవేళ రైతాంగం పెద్ద ఎత్తున గోల పెడుతున్నారు.
ఈవేళ కలెక్టర్ గారు నిన్న చెప్తున్నారు ప్రతి ఒక్క రైతుకు కూడా 75 కిలోల యూరియా ఇస్తామని. ఇదేమైనా పంచదారా లేకపోతే ఇదేమైనా వజ్రాలా? కిలోల లెక్క తోక గ్రాముల లెక్క చూసి రైతులకు ఇవ్వడానికి. ఒక ఎకరా మొక్కజొన్న వేయాలంటే కనీసం 10 బస్తాలు యూరియా అవసరం. వ్యవసాయ అధికారులు అడగండి ఒకసారి. మరి మీరు సాక్షాత్తు కలెక్టర్ గారు అలా చెప్తే రైతాంగానికి ఎవరో ఆదుకుంటారు. ఒక జిల్లా మెజిస్ట్రేట్ గారు మీరుండి ప్రభుత్వ పెద్దలకు నచ్చ చెప్పి రైతాంగానికి కనీస అవసరాలు తీర్చే బాధ్యత కలిగిన పదవిలో ఉండి మీరు కూడా ఈ రకంగా వ్యవహరించడం తప్పు. ప్రజలకు అన్ని రకాలుగా వంచిస్తున్నారు మీరు. ఎక్కడ చూస్తే అక్కడ దౌర్జన్యాలు, అక్రమ కట్టడాలు. ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం ఎన్నారో మనదారదు. ఎంతటి ప్రభుత్వం అయినా, ఎంత గొప్పవారైనా ప్రజాగ్రహానికి గురవ తప్పదని చంద్రబాబు నాయుడికి, కూటమి ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేస్తున్నాం. మీరు ఈవేళ కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి తప్పుడు మాటలకి మీరు తలగ్గి మరి ప్రజలకి, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టిన వైనాడికి నిరసనగానే ఈవేళ ఈ ర్యాలీలు చేస్తున్నాం. దీన్ని కూడా అడ్డుకోవాలని చూడడం అన్నది ఎంతవరకు న్యాయం? ప్రజలకి స్వేచ్ఛ లేదా? కనీసం వారి అభిప్రాయాలు తెలియజెప్పుకోవాల్సిన అవసరం లేదా? స్వచ్ఛందంగా ప్రజలు ఎంత ఊపిరి పెడతారో చూడండి. ఈవేళ జరుగుతున్న ర్యాలీలో ఆ ప్రజల తాలూకు నిరసన జ్వాలలు మండిపోతున్నాయి. ఈ మంటల్లో మీ ప్రభుత్వం కాలిపోవడం ఖాయం. రాబోయేది మా జగన్మోహన్ ప్రభుత్వం, మా వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్ నాయకత్వంలోనే రాబోయే ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు గారికి, వైఎస్ఆర్ పార్టీ మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. ఈవేళ మా నాయకుడు ఎంత శాంతియుతంగా నడుస్తున్నా ఇంకా రెచ్చగొట్టి ఇబ్బందులు పెడుతున్నారు. నిన్న జరిగిన స్టీల్ ప్లాంట్లో జరిగినటువంటి ఘోరమైనటువంటి కార్యక్రమానికి మీరు 25 లక్షలు ఇస్తారా? చనిపోయే కుటుంబాలకి మీరు ఏం చెప్పబోతున్నారు? మీ ఇంట్లో ఎవరైనా చనిపోయారా అని లోకేష్ అంటాడు. నువ్వు బాధ్యత నాయకుడివేనా? నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ప్రజల ప్రాణాలతో తలగాటం ఆడతారా మీరు? ఒక మంచి సంస్థని, ఆంధ్రుల ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి విశాఖ ఉక్కుని, అది ఆంధ్రుల హక్కుగా మేము భావించినటువంటి ఫ్యాక్టరీని కనీసమైన సహాయం చేయక, ఆపద జరిగినప్పుడు కూడా కనీసం ఆదుకోక మీరు ఏ రకమైన మెసేజ్ ఇవ్వబోతున్నారు ప్రజలకి? దయచేసి అర్థం చేసుకోండి. ఇది మా నిరసన కాదు, రాష్ట్ర ప్రజల నిరసన. రాష్ట్ర ప్రజల తాలూగా మనోభావాల్ని మేము వ్యక్తీకరిస్తున్నాం మా పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్ పార్టీ శ్రేణుల ద్వారా. దయచేసి ఇప్పటికైనా అర్థం చేసుకొని ప్రజలకు అనుకూలమైనటువంటి పాలన మీరు చేయండి. బాధ్యత ప్రతిపక్షంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం. మంచి పనులు చేయండి. విద్య, వైద్యం, వ్యవసాయం, ఇతర ప్రాధాన్యత అంశాలు, పేదల గురించి ఆలోచించండి. కనీసం ఒక్క ఇల్లు మీరు కట్టలేదు. మీ కట్టిన ఇల్లుకి రంగులేసి మీరు కట్టినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆనాడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఏం జరిగింది ఒకసారి మీరు ఆలోచించండి. ఒక్క సెంటైనా మీరు కొన్నారు ఎక్కడైనా? ప్రజల కోసం, పేదల ఇల్లు కోసం పెద్ద ఎత్తున ఒక ఉద్యమంల ఆవేళ గృహ నిర్మాణాలు జరిగాయి, ఇళ్ల పట్టాలు పంపిణీలు జరిగాయి, ఒక ఊళ్ళే కాలనీలు కట్టాం. ఇటువంటి ఒక్క కార్యక్రమం మీరు ఈ జిల్లాకి ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలుగుదేశం పార్టీ చేస్తున్న శూన్యం. వంశధార సెకండ్ ఫేజ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి, రిమ్స్ మెడికల్ కాలేజ్ ఇచ్చింది రాజశేఖర రెడ్డి, రూరల్ యూనివర్సిటీ ఇచ్చింది రాజశేఖర రెడ్డి, మరి మూడపేట పోర్టు కట్టింది జగన్మోహన్ రెడ్డి. కిడ్నీ వ్యాధులకు అవసరమైనటువంటి వాటర్ గ్రిడ్ నుంచి, అక్కడ వంశధార నుంచి నీరు తెచ్చి స్వచ్ఛమైన నీరుని ప్రజలకు అందించినటువంటి 700 కోట్ల రూపాయలతో మరి అక్కడ చొడవసా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధులకి నివారణ కోసం ప్రయత్నం చేసింది జగన్మోహన్ రెడ్డి. మీరేం చేస్తారో చెప్పాలని కోరుతున్నాను నేను. గౌరవ అచ్చెన్నాయుడు గారికి, రామ్మోహన్ గారికి నేను చెప్తున్నాను. అమ్మ అడుక్కోలేవదు, అన్నం పెట్టదన్న పరిస్థితిలో మీ ప్రభుత్వం ఉంది. దయచేసి అర్థం చేసుకోండి. మీరు కూడా రైతు బిడ్డలు. మీకు ఆవేళ నేను ఉత్తరం రాశాను రామ్మోహన్ గారికి, వ్యవసాయ పనులు పూర్తి చేయండి, ప్రజలందరికీ చివరి వరకు పొలాలకు నీరు అందించండి అని చెప్పి. అది కూడా మీరు తప్పుడు భావంలో చూస్తున్నారు. మీరు ఒక పని చేసి ఎర్రనాయుడు గారి కుమారుడు ఈ జిల్లాకు చేశాడు కదా అన్నటువంటి భావం వచ్చే విధంగా మీరైనా
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మీరు మాట్లాడండి. ఈవేళ ఒరిస్సాలో మన ప్రభుత్వం ఉంది, మీ ప్రభుత్వం ఉంది. మీరు అనుసంధానంగా ఆ పార్టీకి రోటం ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వామ్యులు. మీరు కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. మోడీ గారికి చెప్పి సహాయం చేయగల పరిస్థితి ఈవేళ ఉంది. మన సమస్యలు తీర్చే పరిస్థితి మీకు ఈవేళ ఉంది. ఆనాడు మా నాయకుడు సాక్షాత్తు ఒరిస్సా వెళ్ళి ఒరిస్సా ముఖ్యమంత్రితో కలిసి వసుధార సంస్థ తీర్చమని చెప్పి అడిగిన సందర్భం మీకు గుర్తు చేస్తున్నాను. ఆనాడు ఆయనతో పాటు నేను కూడా వెళ్ళి ఆ రోజు ఒరిస్సా ముఖ్యమంత్రిని కలిసాం. మరి మీరు ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండి మీ రోలేటో మాకు చెప్పాలి. దయచేసి అర్థం చేసుకోవాలని, ఇది ప్రజల వేదనని, ప్రజల మనోవేదన, ప్రజల తాలూకా మనసులో ఉన్నటువంటి భావాన్ని ఇవాళ మీకు తెలియజేస్తున్నాం. ఎప్పటికైనా చైతన్యపడి ప్రజల తాలూకా అవసరాలని మరి చంద్రబాబు నాయుడు మీద, కూటమి ప్రభుత్వం మీద మీరు ఒత్తిడి తెచ్చి కేంద్ర ప్రభుత్వ సహాయంతో ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని చెప్పి గౌరవ రామ్మోహన్ నాయుడు కూడా తెలియజేస్తూ, మరి చంద్రబాబు నాయుడు గారి తాలూకా వైఖరి మార్చుకోవాలని, మరి ఈ రెడ్ బుక్ రాజ్యాంగం లోకేష్ ఏదైతే ఈ రాష్ట్రంలో అమలుపరుస్తున్నారో ఇప్పటికి కూడా ఇంకా ఘోరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. దయచేసి ఆపండి. ఇవన్నీ మళ్ళీ మీకు వర్తిస్తాయి. ఇవన్నీ ప్రజలు అమాయకులు కాదు. మీరు చేసిన దౌర్భాగ్య పనులు, దౌర్జన్యాలు ఇవన్నీ తిప్పికొట్టే పరిస్థితి వస్తుంది. అవే మీరు ఆంధ్రప్రదేశ్లో ఉండలేని పరిస్థితులు దాపురిస్తాయని లోకేష్ గారికి తెలియజేస్తూ, దయచేసి ఎప్పటికైనా ప్రజారంజకమైన పాలన మీరు చేయండి. ప్రతిపక్ష బాధ్యతగా పార్టీ మాది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో మీకు అండగా ఉంటామని మేము తెలియజేసుకుంటూ, ప్రజా సంక్షేమే వైఎస్ఆర్ పార్టీ జయమని తెలియజేస్తూ, ఈవేళ ఈ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగినటువంటి చంద్రబాబు నాయకత్వంలో జరిగిన ఈ రాక్షస పాలన వ్యతిరేకంగా వెన్నుపోటు దినోత్సవం బ్రహ్మాండంగా జయించినటువంటి అన్ని వర్గాల రాష్ట్ర ప్రజలకు కూడా పేరు పేరున అభినందిస్తూ, ఈవేళ జిల్లా అన్ని నియోజకవర్గాల్లో కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది.